పంచాంగం మార్చ్ 16, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం తిథి తదియ సాయంత్రం 4:58 నుంచి మరుసటి రోజు సాయంత్రం 7:33 వరకు. నక్షత్రం చిత్త. ఉదయం 11:45 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 2:47 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుంచి సాయంత్రం 6:22 వరకు. యమగండం మధ్యాహ్నం 12:24 నుంచి 1:54 వరకు. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:22. ముందుగా మేషరాశి. ఈరోజు హుషారుగా ఉంటారు. కార్యాలయంలో ఇచ్చిన సమయం కంటే ముందే పనిని పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఆర్థిక పరిస్థితుల పట్ల జాగరూకతతో ఉండండి. ఈరోజు ఖాళీ సమయాన్ని వృధా చేస్తారు. జీవిత భాగస్వామి చర్య వల్ల ఇబ్బందికి గురవుతారు. దగ్గరి వారు మిమ్మల్ని ఈరోజు నిరాశకు గురిచేస్తారు. తదుపరి వృషభ రాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఈరోజు ధననష్టం సంభవించే అవకాశాలున్నాయి. కీలక పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రాశి వారి సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సమయాన్ని వృధా చేయకండి. తదుపరి మిథున రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ప్రయాణంలో వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. అనుకోని వార్త కుటుంబం అంతటికి ఉద్వేగాన్ని కలిగించొచ్చు. ఇతరులతో సానుకూలంగా మాట్లాడండి. ఖాళీ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి కావచ్చు. సంతానం సహాయ సహకారాలతో విజయాలను అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఈ రాశివారు పొదుపు చేయాలనుకున్న ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ దిగులు పడాల్సిన పని లేదు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. గ్రహచలనం రీత్యా ఈ రాశివారు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. అనివార్య కారణాలతో కార్యాలయాల్లో పూర్తి కాని పనుల కోసం తీరిక సమయాన్ని వాటిని పూర్తి చేయటానికి వినియోగిస్తారు. మేషరాశి వారు ఈరోజు హుషారుగా ఉంటారు. వృషభ రాశి వారు సమయాన్ని వృధా చేయకండి. మిథున రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. సింహరాశి. అప్పులు చెల్లించేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తగ్గించుకుంటే లక్ష్యాన్ని చేరుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. బిజీ స్కెడ్యూల్తో తీరిక సమయాన్ని పొందటం కష్టంగా ఉంటుంది. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. పిల్లల నుంచి అభియోగాలు వింటారు. తదుపరి కన్యారాశి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నిపుణులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అనవసర పనుల కోసం సమయాన్ని వృధా చేస్తారు. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి తులారాశి. బంధువుల సహాయంతో వ్యాపారంలో రాణిస్తారు. దీంతో ఆర్థిక లాభాలు పొందుతారు. ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరిస్తారు. ప్రేమానుభూతి పొందుతారు. ఈరోజు షాపింగ్, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపటం వల్ల కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. తదుపరి వృశ్చిక రాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. ఈ రాశివారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రాంతం లేదా మత గురువును కలిస్తే మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ రాశివారు కోపాన్ని ప్రదర్శిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి వారు వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. కన్యారాశి వారు నిపుణులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. తులారాశి వారు వ్యాపారంలో లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకొని సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. భవిష్యత్తు కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవిత భాగస్వామి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. తదుపరి మకర రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పరిస్థితుల పట్ల ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి. అనుకున్న ఫలితం వచ్చేంత వరకు కఠినంగా శ్రమించండి. అపజయాలు విజయానికి మెట్లుగా మార్చుకోండి. క్లిష్ట పరిస్థితుల్లో బంధువు నుంచి సహాయం అందుకుంటారు. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురవటం వల్ల ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవటానికి సురక్షిత పథకాల్లో మదుపు చేయండి.
ఈ రాశి వారిలో కొందరు విద్యార్థులు నిరాశగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఖాళీ సమయంలో వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ధనుస్సు రాశివారు వ్యాపారంలో లాభాలు పొందుతారు. మకర రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుంభరాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీనరాశివారు ప్రత్యేక గుర్తింపు పొందుతారు.